తీసుకుని సినిమాల్లో నటించే వాళ్లకు చిన్న అవార్డు వస్తే వాళ్లకు భారీ సన్మానాలు చేస్తున్నాయి. ఓ అధికారి నిజాయితీగా పనిచేస్తే ఆహో ఓహో అంటూ కీర్తిస్తాం. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వాళ్లను కూడా ఎన్నికల్లో గెలిపించి నెత్తిన పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో ఎత్తైన శిఖరాల మీద త్రివర్ణ పథకాన్ని ఎగరేసిన మళ్లీ మస్తాన్ బాబును పట్టించుకో. పర్వతాలను గెలిచిన గిన్నిస్ రికార్డు విజేత ప్రజా హృదయాలను గెలుచుకోలేకపోయారా? మళ్లీ పట్ల తెలుగు సమాజం ప్రవర్తించిన తీరు క్షమార్హమేనా? మళ్లీ మస్తాన్ బాబు కనిపించడం లేదనే వార్త పత్రికలు ప్రసార సాధనాల్లో వచ్చే వరకు ఆయనెవరో తెలుగు ప్రజలకు కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు కానీ తెలియదు. భూమండలంలో ఉన్న అన్ని ప్రముఖ పర్వతాలను అధిరోహించి వాటి మీద త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టిన భరతమాత ముద్దుబిడ్డ మళ్లీ మస్తాన్. 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను వేగంగా అధిరోహించి 7 సమ్మిటర్గా గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన వారికే పౌర సన్మానాలు చేసిన ప్రభుత్వాలు, పాలకులు పర్వతారోహణలో ప్రపంచ రికార్డు సృష్టించిన మళ్లీ మస్తాన్ను కనీసం పట్టించుకోలేదు. గిన్నిస్ బుక్ రికార్డర్ in Mount climbing. In the last month, 21st, he has went to Himalaya in Chilli Hills. While climbing the mountain, he has missed there. From Andhra Pradesh, a few members of youth has gone in a small age to Mount climbing. He is the first person from Andhra Pradesh and Nellore has went for Mount climbing in the age of 20. He got the Guinness Book World Record. పర్వతారోహణను ఒక ఫ్యాషన్ గా పిచ్చిగా మార్చుకున్న మళ్లీ మస్తాన్ బాబు తన కెరీర్ లో చివరకు జీవితాన్ని కూడా త్యాగం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ మంచి జీతం వస్తున్న జీవితాన్ని పక్కకు పెట్టి ప్రపంచంలో ఎత్తైన పర్వతాలపై భారతదేశ పతాకాన్ని నిలపాలనే ఉద్దేశంతో శ్రమించారు. దేశంలో అనేక మంది ప్రతిభావంతుల్ని పట్టించుకోనట్టే ప్రభుత్వాలు మళ్లీ మస్తాన్ని కూడా పక్కన పెట్టేశాయి. శిఖరాల్ని గెలిచిన మళ్లీ ప్రజా హృదయాలను గెలవటంలో విఫలమయ్యాడు. ఇలాంటి వ్యక్తి వేరే దేశంలో ఉంటే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. భారతదేశంలో పుట్టడం మళ్లీ మస్తాన్ దురదృష్టమైతే అతడు ఇక్కడ పుట్టడం భారతీయులు చేసుకున్న అదృష్టం. యుద్ధంలో మానసికంగా దెబ్బతిన్న ఓ సైనికుడు గమ్యం లేకుండా దేశమంతటా పరిగెత్తుతూనే ఉంటాడు. అలా పరిగెత్తి ఓ రికార్డు సృష్టిస్తాడు. ఈ కథనంతో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డిచ్చి గౌరవించింది ప్రపంచం. మళ్లీ మస్తాన్ పరిస్థితి కూడా ఇదే. చనిపోయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తిస్తోంది. లేకుంటే మళ్లీ మస్తాన్ కనిపించకుండా పోయి 10 రోజులైన తర్వాత ఆయన మృతదేహం బయటపడిందంటే మన పాలకుల నిర్లక్ష్యాన్ని ఏమనాలి? గిన్నిస్ రికార్డ్ హోల్డర్ డెడ్ బాడీ రోజుల పాటు యాండీస్ పర్వత శ్రేణుల్లో అనాథలా పడి ఉందంటే అందుకు బాధ్యత ఎవరిది? 172 రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో అత్యంత కఠినమైనటువంటి పర్వతాల్ని అధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డు సంపాదించినటువంటి మా నెల్లూరు జిల్లా వాసి, మా తెలుగు తేజం, మా యువకుడు మస్తాన్ బాబు గారు చనిపోవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఎవరెస్ట్ ఎక్కిన 2 చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేసింది. 25 లక్షల రూపాయల బహుమతిచ్చింది. మంచిదే. మరి ఎవరెస్ట్ లాంటి 7 శిఖరాలను ఎక్కిన మల్లిబాబుకు దక్కిందేంటి? కనీసం ఆయనను గిన్నిస్ బుక్ గుర్తించినప్పుడైనా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మేలుకున్నాయా? ఇలాంటి ఒక సాహసికుడు మన మధ్య ఉన్నాడని గుర్తించాయా? వీరుల్ని గుర్తించని, గౌరవించని సమాజం చింతించాల్సి ఉంటుందన్నారు ప్రముఖ రచయిత హర్బర్ట్. దీనికి నిదర్శనంగా అన్నట్టుగా మళ్లీ మస్తాన్ బాబు మరణం పట్ల తెలుగు జాతి నిజంగానే చింతిస్తోంది. సాధారణ కుటుంబం, సాఫ్ట్వేర్ ఉద్యోగం, సాహసాలు చేయాలనే లక్ష్యం, ఇది స్థూలంగా మళ్లీ మస్తాన్ బాబు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావచ్చని ఆలోచించే రోజుల్లో పర్వతాల్ని జయించాలని భావించడమే సాహసం. యాండీస్ పర్వత శ్రేణుల్లో ముగిసిన మళ్లీ జీవితం భారతీయ యువతకు ఒక సందేశం లాంటిదే. అందరూ పర్వతాలు ఎక్కాలని కోరుకున్నా శ్రమిస్తే జీవితంలో పర్వతమంత లక్ష్యాన్ని సాధించవచ్చునని చెబుతోంది. ఎందుకొచ్చిన జీవితం? కొండల వెంట, కోనల వెంట తిరగటం, హాయిగా ఉద్యోగం చేసుకోరాదు అని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సలహాలిచ్చినా చిరునవ్వుతో వినటమే తప్ప అవునని కాదని ఎప్పుడూ ఏదీ చెప్పలేదు మళ్లీ మస్తాన్. ట్రెక్కింగ్ పై ఆసక్తితో ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టారు. హిమాలయాల్లో ఉన్న పెద్ద పెద్ద శిఖరాలన్నీ ఎక్కేశారు. ఒక లక్ష్యం సాధించిన తర్వాత అంతటితో సంతృప్తి పడకుండా కొత్త లక్ష్యాలపై దృష్టి పెట్టారు.
ప్రతి అడుగు ప్రాణాంతకమైన సాహసం అని తెలిసినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఈ ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినా కూడా కేవలం ఈ ప్రైవేట్ ఫండింగ్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, కార్పొరేట్ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్, వీరందరి సహకారంతో తను పర్సనల్గా ఈ ఫీట్ని, ఈ వరల్డ్ రికార్డ్ని అందుకోవడం జరిగింది. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ థింగ్, అంత అచీవ్ చేసిన, ప్రపంచవ్యాప్తంగా అంత మంచి పేరు తెచ్చుకున్న మన దేశంలో మాత్రం తనకి తగినంత గుర్తింపు కానీ, తగినంత హోదా కానీ, కీర్తి కానీ రాకపోవడం శోచనీయం. ప్రకాశం జిల్లాకు చెందిన మల్లి మస్తాన్ కుటుంబం నెల్లూరు వెళ్లి స్థిరపడింది. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన కోల్కతాలోని ఐఐఎం, ఖరగ్పూర్ ఐఐటిలో చదివారు. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేసిన మస్తాన్ బాబు పర్వతారోహణపై మక్కువతో 1993లో ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి ఒక్కో పర్వతం ఆయనకు పాదాక్రాంతమైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు చోటు సంపాదించింది. మల్లిని మనవాళ్లు గుర్తించకపోయినా ప్రపంచంలో అనేక ప్రముఖ సంస్థలు ఆయన సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాయి. మల్లి మస్తాన్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ గౌరవించింది. ఇంత జరిగిన తర్వాత తన ప్రతిభను మనం గుర్తించాలి. భారతదేశ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తన సముచితమైన ఒక పురస్కారంతో తను గౌరవించి, అలాగే తన ఫ్యూనరల్ ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే అంతకంటే మనం తనకిచ్చే ఒక చిన్న కానుక ఏది ఉండదు అని మాత్రం నేను అనుకుంటున్నాను. సాధించాల్సింది ఇంకా ఉన్నా సాధించిందేమీ తక్కువ కాదు. మల్లి మస్తాన్ జీవితం అర్థాంతరంగా ముగియటం ఆయన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని విషాదంలో ముంచేసింది. ప్రపంచంలో ప్రముఖ పర్వతాలెక్కి వాటిపై భారతీయ జెండాను ఎగరేసిన మల్లి చిలీలోని యాండీస్ పర్వత శ్రేణుల్లో మరణించడం విధి విచిత్రం. మల్లి మస్తాన్ అంతిమ యాత్రను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.